Okay, next problem. Find the Eigen values and the corresponding Eigen vectors of the matrix A is equal to -2, 2, -3, 2, 1, -6, -1, -2, 0. సో ఈ మ్యాట్రిక్స్ సంబంధించి ఐజెన్ వాల్యూస్ ఐజెన్ వెక్టర్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సొల్యూషన్. సో ముందుగా మ్యాట్రిక్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు -2, 2, -3, second row 2, 1, -6, third row -1, -2, 0. సో దీనికి సంబంధించి ఐజెన్ వాల్యూస్ని మనం లాంబ్డా అనే పేరుతో తీసుకుంటాం. లాంబ్డా ఐజెన్ వాల్యూ ఆఫ్ ఏ, క్యాపిటల్ X ఐజెన్ వెక్టర్ ఆఫ్ ఏ అనే మ్యాట్రిక్స్ సంబంధించి క్యాపిటల్ Xని ఐజెన్ వెక్టార్గా, లాంబ్డాని ఐజెన్ వాల్యూగా మనం ట్రీట్ చేసుకుంటాం. ద సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ ఈజ్ A minus lambda I into X is equal to 0. Okay, so A minus lambda I. So A means matrix A. -2, 2, -3, 2, 1, -6, -1, -2, 0. సో ఇది మ్యాట్రిక్స్ ఏ. లాంబ్డా ఐ. సో లాంబ్డా ఐ అంటే ఇది ఏ అనేది 3/3 కాబట్టి ఐ కూడా 3/3 మ్యాట్రిక్స్ అవుతుంది. 1 0 0 0 1 0 0 0 1. దాన్ని మనం లాంబ్డాతో మల్టిప్లై చేస్తే లాంబ్డా 0 0 0 లాంబ్డా 0 0 0 లాంబ్డా. సో దిస్ ఈజ్ లాంబ్డా ఐ. ఈ మొత్తానికి మనం హోల్ బ్రాకెట్ టు x మీన్స్ x1, x2, x3. So these are the three unknowns. That is equal to 0 means 0 0 0. Now we have to subtract these two matrices. It implies -2 minus lambda, -2 minus lambda, 2 minus 0, it become 2, -3 minus 0, which is -3. Next 2 minus 0, which is equal to 2, 1 minus lambda, 1 minus lambda, -6 minus 0, which is -6, -1 minus 0, it is -1, -2 minus 0, it is -2, 0 minus lambda, which is minus lambda, into x1, x2, x3. That is equal to 0 0 0. Let us say this is equation number 1. దీన్ని మనం ఐజెన్ వాల్యూస్ కనుక్కోవడానికి, అలానే ఐజెన్ వెక్టార్స్ కనుక్కోవడానికి మనం ఉపయోగించుకోవాలి. సో ఇందులో నుండి దీన్ని మనం సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్స్గా ట్రీట్ చేస్తాం. సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ ఈక్వేషన్స్. సో వీటిని మల్టిప్లై చేస్తే మనకి ఈక్వేషన్స్ వస్తాయి కాబట్టి సిస్టమ్ ఆఫ్ హోమోజీనియస్ అంటే రైట్ సైడ్ అన్ని జీరోస్ ఉంటే దాన్ని హోమోజీనియస్, జీరోస్ కాకుండా వేరే నెంబర్స్ ఉంటే నాన్ హోమోజీనియస్. Okay, now the characteristic equation, characteristic equation of A of the system is data of A minus lambda I is equal to 0. Okay, the characteristic equation of the system is data of A minus lambda I is equal to 0. Now we have to calculate this. So determinant of A minus lambda I, this is A minus lambda I. So -2 minus lambda 2, -3 2, 1 minus lambda, -6, -1, -2 minus lambda. సో ఈ డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేస్తే మనకు లాంబ్డా వాల్యూస్ వస్తాయి. ఆ లాంబ్డా వాల్యూస్ని మనం ఐజెన్ వాల్యూస్ ఆఫ్ ఏగా ట్రీట్ చేస్తాం. లెట్ us see that. Okay, next. So expanding the determinant along R1.
ఎక్స్పాండింగ్ along R1 పరంగా దీన్ని మనం ఎక్స్పాండ్ చేద్దాం. సో ఫస్ట్ ఎలిమెంట్ -2 లాంబ్డా. సో ఈ ఎలిమెంట్ ఉన్నటువంటి రో కాలం క్లోజ్ చేస్తే ఈ 4 ఎలిమెంట్స్ వస్తాయి. సో వాటికి మనం ఈ 4 ఎలిమెంట్స్ AD మైనస్ BC 1 మైనస్ లాంబ్డా ఇంటూ మైనస్ లాంబ్డా 1 మైనస్ లాంబ్డా ఇంటూ మైనస్ లాంబ్డా ఫార్ములా మైనస్ దిస్ ఈస్ -6 ఇంటూ -2 ప్లస్ 12. సో ఈ మైనస్ అంతే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్కి ముందు మనం మైనస్ తీసుకుంటాం. సో దట్ ఈస్ కోఫాక్టర్ సైన్. ఓకే, ఈ ఎలిమెంట్ ఉన్నటువంటి రోని క్లోజ్ చేయాలి, కాలమ్ని క్లోజ్ చేయాలి. ఈ 4 ఎలిమెంట్స్ వస్తాయి. సో 2 ఇంటూ మైనస్ లాంబ్డా -2 లాంబ్డా ఫార్ములా -6 ఇంటూ -1 ప్లస్ 6. సో -2 లాంబ్డా -6. నెక్స్ట్ ప్లస్ థర్డ్ ఎలిమెంట్ -3 ఇంటూ ఈ ఎలిమెంట్ ఉన్నటువంటి రో కాలం క్లోజ్ చేసి రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ మనం తీసుకుంటాం. 2 1 మైనస్ లాంబ్డా -1 -2. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేసుకోవాలి. -2 ఇంటూ -2 -4. నెక్స్ట్ 1 మైనస్ లాంబ్డా ఇంటూ -1. సో ఇక్కడ ఫార్ములా మైనస్ ఉంటుంది. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 మైనస్ లాంబ్డా ఇంటూ 1 దట్ ఈస్ 1 మైనస్ లాంబ్డా విచ్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ -2 మైనస్ లాంబ్డా ఇప్పుడు మనం మల్టిప్లై చేసుకుందాం. 1 ఇంటూ మైనస్ లాంబ్డా మైనస్ లాంబ్డా ఇంటూ మైనస్ లాంబ్డా ప్లస్ లాంబ్డా స్క్వేర్ -12 -2. ఇక్కడ ఒక -2ని మనం కామన్ తీసుకుందాం. ఇక్కడ -2 లాంబ్డా -6 ఒక -2 కామన్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 4. ఓకే, సో ఒక -2 కామన్ వచ్చేసేది లాంబ్డా ప్లస్ 3 మైనస్ కామన్ వచ్చేస్తే మొత్తం కూడా ప్లస్ అయిపోతుంది. 2 1 2 3. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -3 ఇంటూ -4 ప్లస్ 1 -3 మైనస్ లాంబ్డా. సో అందులో కూడా ఒక మైనస్ కామన్ తీసుకుందాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో అల్టిమేట్గా మనకి లాంబ్డా ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, నౌ వీ హ్యావ్ టు ఫ్యాక్టరైజ్ దిస్ బ్రాకెట్. ఆ బ్రాకెట్లో మనం ఫ్యాక్టరైజేషన్ చేసుకుందాం. -2 మైనస్ లాంబ్డా స్క్వేర్ మైనస్ లాంబ్డా -12. సో లాంబ్డా స్క్వేర్ లాంబ్డా కాన్స్టెంట్. సో ఈ 2 టర్మ్స్ మనం రెండు కూడా లైక్ టర్మ్స్. 4 ఇంటూ లాంబ్డా ప్లస్ 3 3 ఇంటూ లాంబ్డా ప్లస్ 3 7 ఇంటూ లాంబ్డా ప్లస్ 3. ఓకే, సో -2 మైనస్ లాంబ్డా వీటికి ఫ్యాక్టర్స్ అబ్జర్వ్ చేస్తే 1 ఇంటూ -12 వస్తుంది. మనం -1 వచ్చేలాగా రాయాలి. లాంబ్డా -4 ఇంటూ లాంబ్డా ప్లస్ 3 ఆర్ ద ఫ్యాక్టర్స్. లాంబ్డా -4 ఇంటూ లాంబ్డా ప్లస్ 3. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే మళ్ళీ ఇది వచ్చేస్తుంది. లాంబ్డా ఇంటూ లాంబ్డా స్క్వేర్ లాంబ్డా ఇంటూ 3 లాంబ్డా -4 ఇంటూ లాంబ్డా -4 లాంబ్డా -4 లాంబ్డా ప్లస్ 3 లాంబ్డా -4 ఇంటూ ప్లస్ 3 -12 ప్లస్ 7 ఇంటూ లాంబ్డా ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ మొత్తంలో లాంబ్డా ప్లస్ 3 ఉంది, ఇక్కడ లాంబ్డా ప్లస్ 3 ఉంది. టేక్ లాంబ్డా ప్లస్ 3 యాజ్ కామన్ ఫ్రమ్ ఎంటైర్ ఈక్వేషన్. వి గెట్ -2 మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా -4 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, let us see this. సో లాంబ్డా ప్లస్ 3 ఇంటూ సో ఈ బ్రాకెట్ సింప్లిఫై చేస్తే -2 ఇంటూ లాంబ్డా -2 ఇంటూ -4 ప్లస్ 8 మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా మైనస్ లాంబ్డా స్క్వేర్ మైనస్ లాంబ్డా ఇంటూ -4 ప్లస్ 4 లాంబ్డా ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. సో లాంబ్డా ప్లస్ 3. సో ఈ మొత్తం కూడా మైనస్ లాంబ్డా స్క్వేర్ 4 లాంబ్డా -2 లాంబ్డా విచ్ గివ్స్ ప్లస్ 2 లాంబ్డా 7 ప్లస్ 8 15 ఈజ్ ఈక్వల్ టు 0. సో లాంబ్డా ప్లస్ 3 దీన్ని మనం మైనస్తో మల్టిప్లై చేసినట్లయితే లాంబ్డా స్క్వేర్ -2 లాంబ్డా -15 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, లాంబ్డా ప్లస్ 3. సో దీన్ని మనం మైనస్తో మల్టిప్లై చేస్తున్నాం.
Now we have to factorize this equation. So 1 into -15 -2 రావాలి. సో లాంబ్డా -5. సో 1 into -15 అంటే -5 into 3 మనం తీసుకోవచ్చు. -5 + 3 అంటే -2 వస్తుంది. సో టోటల్లీ దిస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ లాంబ్డా -5 into లాంబ్డా + 3. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో మరి రైట్ సైడ్ వస్తే ఎలా ఉంటాయంటే లాంబ్డా +3 అనేది లాంబ్డా = -3, ఇక్కడ కూడా లాంబ్డా = -3, ఇది -5 become +5. సో దీస్ ఆర్ ద ఐజెన్ వాల్యూస్ ఆఫ్ మ్యాట్రిక్స్ A. ఓకే, కంటిన్యూషన్. ఐజెన్ వాల్యూస్ ఆఫ్ A ఆర్ -3, -3, 5. ఓకే, లాంబ్డాని మనం ఐజెన్ వాల్యూస్గా తీసుకున్నాం. అట్లానే ఐజెన్ వెక్టర్ ఆఫ్ A కరస్పాండింగ్ టు లాంబ్డా = -3. సో ఇక్కడ 2 వాల్యూస్ సేమ్ వచ్చినాయి. ఈ రెండింటికి సంబంధించినటువంటి ఐజెన్ వెక్టర్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఈక్వేషన్ 1 మనం తీసుకోవాలి. ఈక్వేషన్ 1 తీసుకుని అందులో లాంబ్డా ప్లేస్లో మనం -3ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో పుట్ లాంబ్డా -3. లాంబ్డా ప్లేస్లో -3ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో దాని ఇట్ ఇంప్లాయిస్, సో ఇది ఏ విధంగా మారుతుందో చూద్దాం మనం. -2 మైనస్ లాంబ్డా, లాంబ్డా అంటే -3, సో మైనస్ లాంబ్డా అంటే +3, 3 - 2 అంటే 1 వచ్చేస్తుంది. నెక్స్ట్ 2, నెక్స్ట్ -3, 2, 1 మైనస్ లాంబ్డా, లాంబ్డా అంటే -3, సో మైనస్ లాంబ్డా అంటే +3, మైనస్, సో 1 + 3, 4. ఓకే, లాంబ్డా ప్లస్లో -3 రాసుకుంటాం. -3 +3, 3 + 1 4, నెక్స్ట్ -6, నెక్స్ట్ -1, -2, మైనస్ లాంబ్డా, సో లాంబ్డా అంటే -3, మైనస్ లాంబ్డా అంటే +3 ఇంటూ x1, x2, x3 = 0, 0, 0. ఓకే, నౌ augmented matrix. ఓకే, augmented matrix ఐజెన్ వెక్టార్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే augmented matrix తీసుకోవాలి. augmented matrix, సో దాన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. 1, 2, -3, 2, 4, -6, -1, -2, 3. సో 4th కాలంగా ఈ జీరోస్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. augmented matrixకి ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ మ్యాట్రిక్స్లో ఈ మ్యాట్రిక్స్ని మనం మెర్జింగ్ చేస్తాం, దాన్ని మనం augmented matrix. ఓకే, నెక్స్ట్ మనం ఈ ఎలిమెంట్ సహాయంతో ఈ రెండింటిని 0గా మార్చుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చే నెంబర్ తోటి ఈ ఎలిమెంట్, సో ఇంతవరకు మనం ప్రిన్సిపల్ డయాగనల్కి బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్, సో ఇంతవరకు మనం ట్రీట్ చేసుకోవాలి. సో ఇంతవరకు తీసుకుంటే ఇది ఒక 3/3 మ్యాట్రిక్స్. ఓకే, సో ఈ 3/3 మ్యాట్రిక్స్లో ప్రిన్సిపల్ డయాగనల్కి బిలో ఉన్న ఎలిమెంట్స్ మనం 0గా చేసుకోవాలి. దెన్ వీ గెట్ ద ఐజెన్ వెక్టర్. ఈ 3 ఎలిమెంట్స్ 0 అయితే ఆటోమేటిక్గా ఐజెన్ వెక్టర్ వచ్చేస్తుంది. ఓకే, ఈ 2 ఎలిమెంట్స్ని మనం 0గా మార్చడం అనేది ఈ నెంబర్తోనే చేయాలి. అలానే ఇక్కడ వచ్చే నెంబర్తో ఈ ఎలిమెంట్ని మనం 0గా మార్చుకుంటాం. మరి 0గా మార్చాలంటే ఈ నెంబర్తో ఇక్కడ 0 రావాలి కాబట్టి నెంబర్ సేమ్ ఉంటే సేమ్ సైన్ ఉంటే మైనస్ చేస్తాం, నెంబర్ సేమ్ ఉండి సేమ్ సైన్ ఉంటే మైనస్ చేస్తాం, నెంబరు సేమ్ ఉండి డిఫరెంట్ సైన్స్ ఉంటే యాడ్ చేస్తాం. మరి ఇక్కడ నెంబర్స్ సేమ్ లేవు కాబట్టి నెంబర్స్ని మ్యూచువల్ ఎక్స్చేంజ్ చేసుకొని ఆ రోస్ని మనం మల్టిప్లై చేసుకోవాలి. అంటే ఈ 1 తోటి సెకండ్ రోని, ఈ 2 తోటి ఫస్ట్ రోని మల్టిప్లై చేసుకోవాలి. అంటే 1 × R2, 2 × R1. ఓకే, అట్లా నెంబర్స్ని మ్యూచువల్ ఎక్స్చేంజ్ చేసుకొని ఆ రోస్తో మల్టిప్లై చేసి మళ్ళీ సేమ్ సైన్ ఉంటే మైనస్ చేయడం, డిఫరెంట్ సైన్స్ ఉంటే ప్లస్ చేయడం, ఇది కామన్ థింగ్. సో నెంబర్ సేమ్ లేకపోతే సేమ్ చేసుకోవాలి. ఓకే, సో దానికోసం మనం ఈ 1 తోటి సెకండ్ రోని, 2 తోటి ఫస్ట్ రోని దాన్ని మనం 0గా చేసుకుందాం. సో లెట్ us see. సో R2 × 2, సో ఈ 2 ప్లేసెస్లో ఈ నెంబర్ తోటే 0 రావాలి. అట్లానే అవి 2 వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న నెంబర్ తోటి ఈ ప్లేస్లో 0 రావాలి. సో ముందుగా ఇక్కడ 0 అనేది ఈ నెంబర్తోనే రావాలి. సో ఈ 2 డిఫరెంట్ నెంబర్స్ కాబట్టి 1 × R2, ఈ 2 సేమ్ సైన్ ఉన్నాయి కాబట్టి -2 × R1.
సో R2 tends to 1 into R2 minus 2 into R1. ఓకే, అట్లానే R3లో కూడా ఫస్ట్ ఎలిమెంట్ ప్లేస్లో 0 రావాలి, ఇక్కడ కూడా ఇదే ఎలిమెంట్తో 0 రావాలి. మరి రెండు కూడా సేమ్ నెంబర్స్ ఉన్నప్పుడు మనం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. సేమ్ నెంబర్స్ విత్ డిఫరెంట్ సైన్స్. సో వి టేక్ ఎడిషన్. సో R3 దగ్గర మనం R3 ప్లస్ R1 ఆ విధంగా చేస్తాం. సో నెక్స్ట్ వచ్చే మ్యాట్రిక్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో మనం R1 దగ్గర ఏం చేయట్లేదు. R1 1 2 - 3 0. ఇట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్ 1 2 -3 0. నెక్స్ట్ R2 1 into R2. సో ఈ రెండు ఎలిమెంట్స్ ఈ రెండు కరస్పాండింగ్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. 1 into R2 అంటే R2 మొత్తాన్ని 1 తోటి, 2 into R1 అంటే R1 మొత్తాన్ని 2తో ఇంటూ చేసి మైనస్ చేస్తున్నాం. సో 1 into R2 అంటే 1 into 2 2 మైనస్ 2 into R1 అంటే 2 1 2 2 - 2 అంటే మనకు 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఈ రెండు తీసుకుంటాం. 1 into R2 అంటే 1 into 4 4 minus 2 into R1 2 2 4 4 minus 4 0 we get. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ఈ రెండు 1 into R2 అంటే 1 into -6 minus 2 into R1 minus 2 into R1 అంటే మళ్ళీ -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇది 1 into R2 అంటే 1 into -6 minus 2 into -3 + 6. సో -6 + 6 0. ఇక్కడ ఆల్రెడీ 0 ఉంటుంది. సో అక్కడ ఎటువంటి చేంజెస్ ఉండవు. సో అది ఓన్లీ రిప్రజెంటేషన్ మాత్రమే. అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్కి రిప్రజెంట్ చేయడానికి ఈ జీరోస్ని మనం ఈ విధంగా ఫోర్త్ కాలంగా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ రో R3 + R1 -1 + 1 0. నెక్స్ట్ -2 + 2 0. నెక్స్ట్ 3 - 3 0. సో ఈ ఎలిమెంట్ ఆల్రెడీ 0 ఉంటుంది. ఓకే, దెర్ఫోర్ సో మనం ఈ 3 ఎలిమెంట్స్ని 0 చేయాలనుకున్నాం, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో వీటిని మళ్ళీ ఈక్వేషన్స్గా రిప్రజెంట్ చేసినట్లయితే ఈ ఫస్ట్ రోని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. x1 ఇది x1 కోఎఫిషియంట్, ఇది x2 కోఎఫిషియంట్, ఇది x3 కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో x1 కోఎఫిషియంట్ 1 కాబట్టి 1 into x1, తర్వాత +2 into x2, x2 కోఎఫిషియంట్ 2, x3 కోఎఫిషియంట్ -3 into x3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది x1 కోఎఫిషియంట్, ఇది x2 కోఎఫిషియంట్, ఇది x3 కోఎఫిషియంట్. ఓకే, సో వాటిని మనం ఆ విధంగా ఈక్వేషన్గా రిప్రజెంట్ చేస్తాం. సో సెకండ్ రో థర్డ్ రో కూడా మనకి 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, లెట్ us see కంటిన్యూషన్. ఓకే, కంటిన్యూషన్. సో మన దగ్గర ఉన్నటువంటి ఈక్వేషన్ x1 + 2x2 - 3x3 ఈజ్ ఈక్వల్ టు 0. సో దాని నుండి మనకు ఐజెన్ వెక్టర్స్ వచ్చేస్తాయి. సో x1 ఈజ్ ఈక్వల్ టు, సో ఈ 2x2 - 3x3 మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసినట్లయితే -2x2 + 3x3. సో అంటే x1 మనం x2 x3లలో రిప్రజెంట్ చేస్తాం. సో x2 x3 తెలిస్తే మనకి x1 వాల్యూ వచ్చేస్తుంది. సో అందుకోసం మనం x2 x3 మనకు తెలియదు కాబట్టి వాటిని మనం సమ్ ఆల్ఫా కామా బీటా లెట్ x2 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా, x3 ఈజ్ ఈక్వల్ టు బీటా ఈ విధంగా మనం ట్రీట్ చేసినట్లయితే దేర్ఫోర్ x1 ఈజ్ ఈక్వల్ టు -2 into x2 మీన్స్ ఆల్ఫా +3 into x3 మీన్స్ బీటా. ఓకే, దేర్ఫోర్ ఫైనల్గా మనకి x1 ఈ విధంగా ఉంది -2 ఆల్ఫా +3 బీటా, x2 ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా, x3 ఈజ్ ఈక్వల్ టు బీటా. ఓకే, దేర్ఫోర్ ఐజెన్ వెక్టర్ corresponding to lambda is equal to -3 is lambda is equal to -3 అనే ఐజెన్ వాల్యూకి సంబంధించిన ఐజెన్ వెక్టార్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. x1 x2 x3 సో ఈజ్ ఈక్వల్ టు, సో దీన్నే మనం ఐజెన్ వెక్టర్గా ట్రీట్ చేస్తాం. మరి ఇది ఎలా రిప్రజెంట్ చేస్తాం అనేది ఈ 3 ఈక్వేషన్స్ నుండి మనకు వచ్చేస్తుంది.
సో ఫస్ట్ మనం ఆల్ఫా అనే దాన్ని కామన్ తీసుకొని 3 ఈక్వేషన్స్లో ఆల్ఫా కోఎఫిషియంట్స్ మనం నోట్ చేసుకోవాలి ఒక మ్యాట్రిక్స్గా ఇదే విధంగా. సో ఫస్ట్ ఈక్వేషన్లో ఆల్ఫా కోఎఫిషియంట్ -2, సెకండ్ ఈక్వేషన్లో ఆల్ఫా కోఎఫిషియంట్, సో ఒక ఆల్ఫా ఉంది కాబట్టి 1 వస్తుంది. థర్డ్ ఈక్వేషన్, సో ఈ మూడింటిని x1, x2, x3 వాటిని మనం 3 ఈక్వేషన్స్గా ట్రీట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఈక్వేషన్లో ఆల్ఫా కోఎఫిషియంట్ -2, సెకండ్ ఈక్వేషన్లో 1 ఆల్ఫా దట్ మీన్స్ 1, ఇన్ థర్డ్ ఈక్వేషన్ దెర్ ఈస్ నో ఆల్ఫా దట్ మీన్స్ 0. సో థర్డ్ దాంట్లో ఆల్ఫా అనేది లేదు. నెక్స్ట్ బీటా మనం కామన్ తీసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఈక్వేషన్లో x1లో బీటా కోఎఫిషియంట్ 3, నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్లో దెర్ ఈస్ నో బీటా దట్ మీన్స్ 0, థర్డ్ ఈక్వేషన్లో ఒక బీటా ఉంది దట్ ఈస్ 1. ఓకే, నౌ దిస్ ఈస్ ద ఐజెన్ వెక్టర్, దిస్ ఎంటైర్ ఆల్ఫా ఇంటూ -2 1 0 ప్లస్ బీటా ఇంటూ 3 0 1. ఓకే, సో ఒక మ్యాట్రిక్స్ని వేరొక నెంబర్తో ఇంటూ చేస్తున్నాం అంటే స్కేలార్ మల్టిప్లికేషన్. సో దిస్ రిప్రజెంటేషన్ ఇక్కడ ఏదైతే మనం చూపించామో దీన్నే మనం ఐజెన్ వెక్టర్ ఆఫ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -3. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -3కి సంబంధించినటువంటి ఒక ఐజెన్ వెక్టర్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు. ఇలా కూడా చూపించవచ్చు. ఆల్ఫా ఇంటూ దీన్ని మనం ట్రాన్స్పోజ్గా అంటే ఇట్లా వర్టికల్ కాకుండా హారిజాంటల్గా చూపించినట్లయితే -2 1 0. సో పవర్ టీ స్టాండ్స్ ఫర్ ట్రాన్స్పోజ్. సో దీన్ని మనం ట్రాన్స్పోజ్ చేస్తాం. మళ్ళీ ట్రాన్స్పోజ్ చేస్తే ట్రాన్స్పోజ్ అంటే రోస్ని కాలమ్స్గా లేదంటే కాలమ్స్ని రోస్గా రాయడాన్ని మనం ట్రాన్స్పోజ్ అని చెప్తాం. సో ఈ కాలంని మనం రోగా రిప్రజెంట్ చేసి హోల్ పవర్ టీ. సో టీ స్టాండ్స్ ఫర్ ట్రాన్స్పోజ్. అట్లానే బీటా ఇంటూ 3 0 1. సో దాన్ని కూడా మనం ఈ విధంగా ఓకే హోల్ పవర్ టీ. సో దిస్ ఈస్ ద ఐజెన్ వెక్టర్ కరస్పాండింగ్ టు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు -3. నెక్స్ట్ సో మనకి లాంబ్డాకి 3 వాల్యూస్ ఉన్నాయి. సో 2 -3లు ఒక 5. సో 2 -3లే కాబట్టి ఆ రెండింటికి సంబంధించి దిస్ ఈజ్ ద ఐజెన్ వెక్టర్. ఇంకోటి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 5. లెట్ us see that. Okay, continuation. Next, ఐజెన్ వెక్టర్ కరస్పాండింగ్ టు లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 5. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 5 అనే ఐజెన్ వాల్యూస్ సంబంధించి మనం ఐజెన్ వెక్టర్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అందుకోసం మళ్ళీ మనం ఈక్వేషన్ 1 మనం తీసుకుందాం. సో ఇందులో పుట్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 5. లాంబ్డా ప్లస్లో మనం 5ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. సో -2 మైనస్ లాంబ్డా అంటే 5 -2 -5 -7. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ 2, నెక్స్ట్ -3, నెక్స్ట్ 2 1 మైనస్ లాంబ్డా 1 మైనస్ 5 మీన్స్ -4 -6 -1 -2 మైనస్ లాంబ్డా లాంబ్డా అంటే 5 మైనస్ లాంబ్డా అంటే -5 ఇంటూ x1 x2 x3 that is equal to 0 0 0. Okay, now take augmented matrix. సో అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ మనం తీసుకుందాం. సో ఈ రెండింటిని మెర్జింగ్ చేసి ఒకే మ్యాట్రిక్స్గా రిప్రజెంట్ చేస్తాం మనం. -7 2 -3 0 2 -4 -6 0 -1 -2 -5 0. ఓకే, సో దీన్ని మనం అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్గా ట్రీట్ చేస్తాం. సో మళ్ళీ ఈ ఫస్ట్ -7 తోటి ఈ రెండు ఎలిమెంట్స్ని 0 చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఉన్న నెంబర్ తోటి ఈ -2 ప్లేస్లో ఉన్న నెంబర్ని మనం 0 చేసుకోవాలి. ఈ 3 ఎలిమెంట్స్ మనం 0 చేయటం. ఓకే, సో ఇంతవరకు మ్యాట్రిక్స్ అది. సో అందులో ప్రిన్సిపల్ డయాగనల్లో దానికి బిలో ఉన్నటువంటి 3 ఎలిమెంట్స్ మనం 0 చేసుకోవాలి. దట్ మీన్స్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్గా మనం కన్వర్ట్ చేసుకోవాలి. ప్రిన్సిపల్ డయాగనల్కి బిలో ఎలిమెంట్స్ 0 అయితే దట్ ఈస్ సెట్ టు బి అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఓకే, సో ముందుగా ఇక్కడ 0 అనేది దీంతోనే రావాలి. మరి ఇక్కడ సేమ్ నెంబర్స్ లేవు కాబట్టి మనం నెంబర్స్ని మ్యూచువల్ ఎక్స్చేంజ్ చేసుకొని సేమ్ సైన్ ఉంటే మైనస్ చేస్తాం, డిఫరెంట్ సైన్స్ ఉంటే మనం ప్లస్ చేస్తాం. సో ఇక్కడ మనం సో ఈ 7 తోటి సెకండ్ రోని
టూ తోటి ఫస్ట్ రోని మ్యూచువల్ ఎక్స్చేంజ్ తోటి మల్టిప్లై చేసుకొని ఇవి డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి మనం ప్లస్ చేయాలి. ఓకే, సో లెట్ us see. ముందుగా R2 tends to 7 into R2. సో నెంబర్స్ తోటి మ్యూచువల్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు ఈ గుర్తులు అక్కడే ఉంచాలి. ఓన్లీ మనం నెంబర్స్ వరకే, వితౌట్ సైన్, నెంబర్స్ వితౌట్ సైన్. ఓకే, సో 7 into R2 డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ 2 into R1. ఓకే, సో ఈ విధంగా నెంబర్స్ని మ్యూచువల్ ఎక్స్చేంజ్ చేసుకొని పై నెంబర్తో కిందలోని, కింద నెంబర్తో పైలోని ఇంటూ చేసుకొని సేమ్ సైన్ ఉంటే మైనస్ చేసుకోవాలి, డిఫరెంట్ సైన్స్ ఉంటే ప్లస్ చేయాలి. సో దట్ ఈస్ ద ఫార్ములా. నెక్స్ట్ R3లో సో ఇక్కడ దీంతోనే 0 రావాలి. సో మరి ఇవి కూడా డిఫరెంట్ నెంబర్స్. సో 7 into R3. మరి ఈ రెండు కూడా సేమ్ సైన్ ఉన్నాయి కాబట్టి మనం మైనస్ చేసుకుంటాం. -1 into R1. ఓకే, సో ఈ రెండు ప్లేసెస్లో ఇదే నెంబర్తో 0 రావాలి. సో దట్ ఈస్ ద వర్కింగ్ రూల్. సో నెక్స్ట్ వచ్చే మ్యాట్రిక్స్ మనకి ఈ విధంగా ఉంటుంది. సో మనం R1కి ఏం చేయట్లేదు కాబట్టి -7 2 -3 0. నెక్స్ట్ R2 tends to 7 R2. సో R2 మొత్తాన్ని 7తో మల్టిప్లై చేస్తున్నాం. 2 R1 మొత్తాన్ని 2తో ఇంటూ చేస్తున్నాం, ప్లస్ చేస్తున్నాం. ఓకే, సో 7 R2 అంటే 7 2 14. సో ఈ రెండు చూడాలి, ఈ రెండు కరస్పాండింగ్ ఎలిమెంట్స్. సో 7 2 14 ప్లస్ 2 R1 అంటే 2 into -7. R1లో ఏముంది -7. 2 -7 -14. సో +14 -14 0. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఈ రెండు. సో 7 R2 అంటే 7 -4 -28 ప్లస్ 2 R1 అంటే 2 2 4 -28 + 4 దట్ మీన్స్ -24. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్. ఓకే, 7 R2 7 -6 -42 ప్లస్ 2 R1 2 -3 -6 -42 -6 -48. సో C4లో there is no change. నెక్స్ట్ R3 tends to 7 R3 7 into -1 -7 -1 into R1 minus into minus plus 1 into 7 7. సో -7 + 7 0. నెక్స్ట్ ఈ రెండు ఎలిమెంట్స్ 7 R3 7 -2 -14 -1 R2 -1 into 2 -2 -14 -2 -16. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 7 R3 7 -5 -35 -1 R2. ఓకే, 1 R2. సో 7 R3 7 into -5 -35 -1 into R2 అంటే -6 -minus + 6. సో -35 + 6. ఓకే, సారీ ఫర్ ద ఇంటరప్షన్. సో థర్డ్ ఎలిమెంట్ మనం చూస్తున్నాం. 7 R3 7 -5 -35 -1 R1 1 into -3 -1 into -3 + 3 -35 + 3 means -32. ఓకే, సో నెక్స్ట్ సో ఇక్కడున్న నెంబర్తో ఇక్కడ మనం 0 తీసుకొని రావాలి. సో ఇవి మనకు కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి వీటి మనం మినిమైజ్ చేసుకునే అవకాశం ఉంది. సో R2 tends to R2 by -24. సో ఇది 24 1 24 2 క్యాన్సిల్ అయ్యే స్కోప్ ఉంది కాబట్టి మనం 24తో డివైడ్ చేద్దాం. అట్లానే R3 by -16. అక్కడ కూడా -16తో క్యాన్సిల్ అవుతుంది అది. సో ఆ విధంగా స్కోప్ ఉంది కాబట్టి అలా చేద్దాం మనం. నెక్స్ట్ సో ఫస్ట్ రో -7 2 -3 ఇవి 0 0 0. నెక్స్ట్ సో -24 0 0 -24 1 -24 2 నెక్స్ట్ 0 -16 1 -16 2. ఓకే, నెక్స్ట్ let us see continuation. Okay, next continuation.
నెక్స్ట్ ఇక్కడ మనకి 0 రావాలి ఈ నెంబర్ తోటి. సో ఈ నెంబర్తో ఇక్కడ 0 రావాలి. మన నెంబర్ సేమ్ ఉన్నాయి కాబట్టి సేమ్ సైన్ కూడా ఉంది, జస్ట్ మైనస్ చేస్తే వచ్చేస్తుంది. సో R3 tends to R3 minus R2. ఓకే, సో నెక్స్ట్ వచ్చే మ్యాట్రిక్స్ ఈ విధంగా ఉంటుంది. -7 2 -3 0 1 2 0. సో R3 minus R2 0 minus 0 0 1 minus 1 0 2 minus 2 0. సో ఇవన్నీ కూడా మనకి జీరోస్గా ఉంటాయి. ఓకే, నౌ వి గెట్ 2 నాన్-జీరో రోస్, 2 నాన్-జీరో రోస్ ఉన్నాయి. సో వీటిని మనం, ఇది x1 కోఎఫిషియంట్, ఇది x2 కోఎఫిషియంట్, ఇది x3 కోఎఫిషియంట్. సో x1 into -7 -7x1. సో ఇది x2 కోఎఫిషియంట్ 2 ప్లస్ 2x2. ఇది x3 కోఎఫిషియంట్ -3 -3x3 is equal to 0. నెక్స్ట్ సెకండ్ రోలో x1 కోఎఫిషియంట్ 0 ఉంది, x2 కోఎఫిషియంట్ 1. సో 1 means 1x2 ప్లస్ x3 కోఎఫిషియంట్ 2 ప్లస్ 2x3 is equal to 0. ఓకే, సో మనం లెట్ x3 is equal to some alpha 1, ఏదో ఒక కాన్స్టెంట్గా మనం తీసుకుందాం. x3ని alpha 1 అనుకున్నట్లయితే, సో ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 3గా తీసుకుంటే, ముందుగా 3ని మనం తీసుకుందాం. x2 ప్లస్ 2 alpha 1 is equal to 0. Therefore x2 is equal to -2 alpha 1. Okay, okay, now x1. సో ఈక్వేషన్ 2 తీసుకుందాం మనం. -7x1 ప్లస్ 2x2. సో 2 into x2 అంటే మనకు -2 alpha 1, 2 into x2 అంటే -2 alpha 1. సో 2 - 2 is -4 alpha 1, -4 alpha 1 -3x3. సో x3 అంటే మనం alpha 1గా ట్రీట్ చేసుకున్నాం. సో -3 alpha 1 is equal to 0. -7x1 is equal to -4 -3 -7 alpha 1. అది రైట్ సైడ్ వస్తే +7 alpha 1. 7 7 క్యాన్సిల్. దేర్ఫోర్ x1, ఈ మైనస్ మనం రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాం. x1 అనేది -alpha 1, x2 అనేది -2 alpha 1, x3 మనం alpha 1గా మనం తీసుకున్నాం. అది నౌ ఐజెన్ వెక్టర్ x1 x2 x3. ఐజెన్ వెక్టర్ కరస్పాండింగ్ టు λ is equal to 5. λ is equal to 5 అనే ఐజెన్ వాల్యూకి సంబంధించినటువంటి ఐజెన్ వెక్టర్ని మనం ఈ విధంగా తీసుకుందాం. సో x1 అంటే -alpha 1, x2 అంటే -2 alpha 1, x3 అంటే alpha 1. సో వీటన్నిటిలో λ1 అనేది మనకి కామన్గా ఉంది. సో దాన్ని కామన్ తీస్తే -1 -2 1. ఓకే, therefore this is the Eigen vector corresponding to λ is equal to 5. దీన్ని మనం ఈ విధంగా కూడా రిప్రజెంట్ చేసుకోవచ్చు. alpha 1 into -1 -2 1 whole power t. T stands for transpose. Therefore Eigen vector corresponding to λ is equal to 5 is alpha 1 -1 -2 1 whole transpose. అట్లానే ఐజెన్ వెక్టర్ ఫర్ λ is equal to -3. λ is equal to -3కి సంబంధించినటువంటి ఐజెన్ వెక్టర్. సో ఆల్ఫా ఇంటూ -2 0 1 హోల్ ట్రాన్స్పోజ్ ప్లస్ బీటా ఇంటూ 3 0 1 whole transpose. Okay, so the Eigen values are λ is equal to -3 -3 5, and these are the Eigen vectors. Okay, that is the answer.
sorry here, minus 2 1 0 it is, minus 2 1 0 whole power t plus beta into 301 whole power t.